హలో! ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్‌ని గనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. హలో! హాయ్ అందరికీ. ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి 'శంబాల' మూవీ. అసలు 'శంబాల' మూవీకి ఎలా ఎళ్ళాము అనేది ఒక పెద్ద స్క్రిప్ట్‌లా ఉంటది. మీరు ఖచ్చితంగా ఎంటర్‌టైన్ అవుతారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చూడండి. అండ్ మూవీ గురించి కూడా చాలా అంటే నాకు నచ్చింది. నాకు నచ్చింది ఎలా ఉందో అలా చెప్పాను. ఇంకా వ్లాగ్‌లోకి వచ్చేస్తే ఈవినింగ్ టైమ్ ఫ్రెండ్స్‌తో టీ తాగుతూ ఫ్రెండ్ అన్నాడు వీకెండ్ వచ్చిందిరా ఏదైనా మంచి మూవీకి వెళ్ళాలి అని అనుకుంటుంటే సో, అలా ఏ మూవీకి వెళ్దాం అని డిస్కషన్ స్టార్ట్ చేసాము. అసలు ఏమేమి రిలీజ్ అయినాయా ఈ వీకెండ్ అని చూస్తే ఒక 2-3 మూవీస్ రిలీజ్ అయ్యాయండి. అండ్ నా పర్సనల్ పిక్ వచ్చేసరికి 'శంబాల.' కామెడీ ఏంటంటే ఇక్కడ నాకు హర్రర్ మూవీస్ అంటే కూడా చాలా ఇష్టం. అండ్ థాంక్‌ఫుల్లీ హర్రర్ మూవీ కూడా రిలీజ్ అయింది. బట్ నేనేమో ఇంక ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోయాను. హర్రర్ మూవీకెళ్దామా? లేదా థ్రిల్లర్ మూవీకెళ్దామా అని. బట్ నాకెందుకో 'శంబాలనే' పర్సనల్ ఇంట్రెస్ట్‌లా అనిపించింది. బట్ ఫ్రెండ్ మాత్రం హర్రర్ మూవీ అని చెప్పి ఫిక్స్ అయ్యాడు. సో, ఇలా మా డిస్కషన్ మటుకు అవుతానే ఉంది. క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజన్ మాత్రం 100% ఉంది. ఏ మూవీ అని. ఇలా అనుకుంటూ ఉండగా ఏం చేయాలి అని ఇలా చాలా టైం అక్కడే గడిచిపోయిందనమాట. టీ కూడా 2 గ్లాసెస్ తాగేసాం వెంటనే. కానీ డిబేట్ అయితే అవ్వట్లేదు. నేనైతే అసలు ఒప్పుకోవట్లేదు. థ్రిల్లర్ వర్సెస్ హారరా అంటే ఐ లైక్ హారర్. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు వాచ్ థ్రిల్లర్ అనమాట. సో, ఇలా కాదని జెప్పి మా షాప్ అన్న దగ్గరికి వెళ్ళి మా సిట్యుయేషన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. తను పెద్దగా నవ్వి ఇట్లా అన్నాడు. "సరే ఒక పని చేద్దాం. మీరిద్దరు డిసైడ్ అవ్వలేకపోతున్నారు గదా! నేను చిట్స్ వేస్తాను. చిట్స్‌లో ఏ మూవీ వస్తే ఆ మూవీకి వెళ్ళండి" అని జెప్పని అన్నాడు. నా హార్ట్ బీట్ అయితే ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. ఏంటి సడెన్‌గా ఇలా అన్నాడు. ఇప్పుడు పొరపాటున గనక బై మిస్టేక్ హారర్ మూవీ వస్తే నేను 'శంబాల' మిస్ అయిపోతాను కదా! ఈ వీకెండ్ అనుకోని, సరే అనుకోని నేను గూడా ఒప్పుకున్నాను. ఫైనల్‌గా గెస్ వాట్? ఆ శివయ్య మనతో ఉన్నాడనుకుంటా. లక్కీగా నాకు నేననుకున్న 'శంబాల' మూవీ వచ్చింది. ఇంకా వెంటనే టికెట్స్ బుక్ చేసుకొని నేను నా ఫ్రెండ్ థియేటర్‌కయితే స్టార్ట్ అయిపోయాం. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ ఎళ్ళానండి మూవీకి. 'ఆది సాయి కుమార్‌కి' పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ అండి. నేను డైరెక్టర్‌ని నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలండి. ఒక సెన్సిటివ్ పాయింట్‌ని సైన్స్ వర్సెస్ శాస్త్రాలు అనే చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అండ్ కొత్తేం గాదు. మనం చాలా జూసాం. బట్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా నచ్చిందండి నాకు. స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయండి థియేటర్‌లో. నిజంగా ఎవరైనా భయపడేవాళ్ళు గనుక హారర్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు గాని, థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ. 2025లో వెల్ రిటన్ మూవీ అండి. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు థ్రిల్లింగ్ మూవీస్‌లో ఆఫ్టర్ 'బెల్లంకొండ శ్రీనివాస్' ఏదో మూవీ తీశారు కదా! ఆహ్, దాని తర్వాత నేమ్ మర్చిపోయాను సారీ. ఆ మూవీ నేమ్. దాని తర్వాత నాకు అంత బాగా నచ్చిన మూవీ ఏదైనా ఉందయ్యా అంటే 'శంబాల'. ఎవ్రి క్యారెక్టర్ హాస్ ఎన్ ఆర్క్ అండి. ఇప్పుడు ఇలాంటి థ్రిల్లింగ్ మూమెంట్స్‌లో మనం చాలా అనుకుంటాం కదా! ఊరికే ఈ క్యారెక్టర్ ఉంది, ఊరికే ఈ క్యారెక్టర్ ఉందని. మనం స్క్రీన్ మీద కనిపించే ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మూవీలో. ప్రతి ఒక్క క్యారెక్టర్‌ని మూవీని ముందుకు ఫార్వర్డ్ చేస్తుంది తప్పితే ల్యాగ్ అనిపించదు ఎక్కడ. అండ్ ఇలాంటి మూవీస్‌లో లవ్ స్టోరీస్‌ని ఇరికిస్తారు బాగా. అండ్ మనం చాలా మూవీస్‌లో చూసాము. ఏదో ఒక ఊరికే ఫీమేల్ క్యారెక్టర్ ఉంటే కొంచెం మూవీ స్క్రీన్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది అన్న ఫీలింగ్‌లో ఉంటారు. బట్ టు బీ హానెస్ట్ ఈ మూవీలో అస్సలు అలా కాదండి. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ లవ్ స్టోరీ ఇరికించలేదు, ఏమీ చేయలేదు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ ట్విస్ట్ అనమాట. బట్ ఒక వన్ పాయింట్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. దిస్ హ్యాస్ టు బి వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఫ్యామిలీ వాచా అంటే యెస్. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ వాచ్. ఈ వీకెండ్ 2-3 మూవీస్ రిలీజ్ అయినాయని విన్నాను. నిన్న కూడా నేను చెప్పా కదా! లాట్ ఆఫ్ డిస్కషన్ జరిగింది ఏ మూవీకి వెళ్ళాలా అని. బట్ ఫైనల్లీ మై చాయిస్, మై పర్సనల్ పిక్ ఈజ్ 'శంబాల'. అండ్ వెన్ కమింగ్ టు ద మ్యూజిక్ స్కోర్ మరీ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పలేను. బట్ నాట్ బిలో యావరేజ్. పర్ఫెక్ట్‌గా ఆ సీన్‌కి ఎలా ఇవ్వాలి, ఆ మూవీకి ఎలా ఇవ్వాలో మ్యూజిక్ డైరెక్టర్ అయితే డన్ రియల్లీ గుడ్ జాబ్. ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం బెటర్ ఉండొచ్చు అనిపిస్తుంది. నాకు తెలిసి మూవీ టీమ్‌కి ప్రొడక్షన్ వాల్యూస్ కొంచెం బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నట్టున్నాయి. బట్ ఓవరాల్‌గా కొన్ని సీన్స్ చూస్తే వీఎఫ్ఎక్స్ కొంచెం కామెడీగానే ఉన్నాయి కానీ ఓవరాల్ వెల్ రివెన్ ఫిల్మ్ అండి. నేను చెప్తున్నాను ద బెస్ట్ 2025 థ్రిల్లర్స్‌లో ఏదైనా ఉందంటే వన్ ఆఫ్ ద బెస్ట్‌గా 'శంబాల' డెఫినెట్లీ ఈస్ వన్ ఆఫ్ దట్. అండ్ 'ఆది సాయి కుమార్' నిజంగా చెప్తున్నాను నేను 'ఆది సాయి కుమార్' మూవీస్ ఏది థియేటర్‌లో చూడలేదు. ఐ మీన్ చూసానా అంటే కూడా గుర్తులేదు. బట్ ఈ మూవీతో చూసిన తర్వాత చాలా పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ అనిపించింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు 'లవ్లీ' మూవీ చూసాను. మళ్ళీ 'శంబాల' మూవీతోనే 'ఆది సాయి కుమార్' థియేటర్‌కి వెళ్ళాను. పర్ఫెక్ట్ కమ్‌బ్యాక్ అండి. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. నిజం చెప్తున్నాను. స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ అయితే మీరు పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ చేస్తారు.
అండ్ ఇట్స్ ట్రూలీ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ, నాట్ అట్ ఆల్ అన్ ఓటీటీ మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్స్. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నిజం చెప్తున్నాను, మూవీ చూసి వచ్చాక మీరు కూడా నా కామెంట్స్లో అదే చెప్తారు. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు మూవీ ఎలా అనిపించిందో. నాకు తెలుసు, బట్ నేను కొన్ని ట్విస్ట్ రివీల్ చేయదలుచుకోలేదు, ఇంకా ఎగ్జైట్మెంట్ పోలేదు కూడా. నేను నిన్న నైట్ నుంచి చేద్దాం వ్లాగ్ అనుకుని నాకు ఇప్పటికీ కుదిరింది. సో ప్లీజ్ ఎవరైనా మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.